అందరికీ నమస్కారం. మీ అందరికీ వేణీస్ కిచెన్‌కి స్వాగతం. ఇప్పుడు నేను చేయబోయేది పెసర పునుగులు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పెసరపప్పు, 3 గంటలు నానబెట్టిన పెసరపప్పు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కానీ చాలా బాగుంటుంది. నానబెట్టిన పెసర మిక్సీలో వేసి అల్లం, పచ్చిమిర్చి వేసి మెత్తగా రుబ్బుకోవాలి. బ్యాటర్ రెడీ అయిపోయింది. దాంట్లో 1 స్పూను వంట సోడా వేసుకోవాలి. వేసుకొని బాగా తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి పునుగులు. ఈ పచ్చ పెసలతో కూడా చేసుకుంటాం, దీంతో కూడా చేసుకుంటాం. సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోండి. ఇందులో వేసి మిక్స్ చేయాలి బాగా. ఇది బాగా కలుపుకున్నాక ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకో. అది మీకు ఎంత పిండి అంత పిండిలోనే కలుపుకోండి ఉల్లిపాయ ముక్కలు. ఎందుకంటే మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మిగిలితే ఉల్లిపాయ ముక్కలు కలిపితే మళ్ళీ నీరులా అయిపోతుంది. అందుకని మీకు ఎంత పిండిలోగా అంత పిండిలో ఉల్లిపాయ ముక్కలు కలుపుకుంటూ వేసుకోండి పునుగులు. ఈ పునుగులు అడిగింది. ఈలోగా మీరు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని మీ ఇష్టం, మీకు ఏది నూనె కావాలంటే ఆ నూనె వేసుకోవచ్చు. కానీ వేరుశనగ నూనెతో అయితే కమ్మగా ఉంటాయి ఈ పునుగులు. మనకు కావాల్సిన సైజు చిన్నగా వేసుకోవచ్చు, పెద్దగా వేసుకోవచ్చు. కలర్ కూడా కొంచెం లైట్ కలర్లో ఉండగా తీస్తే మెత్తగా బాగుంటాయి పునుగులు. లేదు క్రిస్పీగా కావాలనుకుంటే కొంచెం స్టవ్ ఫ్లేమ్ తగ్గించి వేయించుకున్నారంటే చాలా క్రిస్పీగా వస్తాయి. కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నారంటే క్రిస్పీగా వస్తాయి. ఇది ఆయిల్ కూడా పీల్చుకోవచ్చు, ఎక్కువ బాగుంటాయి చక్కగా. పునుగులు రెడీ అయిపోయి సర్వింగ్ బౌల్లో తీసుకొని, నేను చిన్న సైజు పెద్దది 2 వేసాను. చూసుకోండి, మీరు కూడా మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు. దానికి చట్నీ కొబ్బరి, వేపిన శనగపప్పు, పచ్చిమిర్చి వేసి చట్నీ చాలా బాగుంటుంది. మీరు కూడా చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ధన్యవాదం.